దిస్ ఈజ్ మెహబూబ్ బాషా. ఈరోజు మనం ఈ పాన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ బ్రౌజర్లో ఈ పాన్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. చూడండి, ఇక్కడ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఎంటర్ చేయాలా. ఎంటర్ చేసిన తర్వాత ఈ బాక్స్ టిక్ చేసుకోండి. అది చేసి ఇది ఆప్షనల్, మనం ఇంటి పెట్టచ్చు లేకుంటే లేదు. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా రిబూట్ అవుతుంది. ఓకే, సబ్మిట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్ని పిన్ కోడ్ అన్ని ఓపెన్ అయ్యాయి. పాన్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అయ్యాయి. ఇక్కడ మనం ఓటీపీ అనేది వెళ్తుంది. మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ రెండింటి సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాము. మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్ చేసుకోండి. గెట్ ఓటీపీ అనేది టచ్ చేయండి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసినాం. తర్వాత వ్యాలిడేట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ గెట్ ఈ పాన్ కార్డ్, కంటిన్యూ విత్ పాన్ కార్డ్ డౌన్లోడ్ ఫెసిలిటీ ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. ఆన్లైన్ పేమెంట్ కానీ పేటిఎం పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి. ₹8 ఛార్జ్ అవుతుంది. ₹8 ఛార్జ్ అయితే మన పాన్ కార్డు ఈ పాన్ కార్డు అనేది డౌన్లోడ్ అవుతుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ మనం చేయాలి. పేమెంట్ చేస్తే మనకు ఈ పాన్ కార్డ్ అనేది మెయిల్ ఐడికి వస్తుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో వస్తుంది. ఇక్కడ చూడండి, ₹8.26 పే చేయాలి. టర్మ్ పేమెంట్ చూడండి, గెట్ ఈ పాన్ కార్డ్ ఫార్మాట్, ఈమెయిల్ అడ్రస్ పాన్ కార్డ్ అంటే ఇప్పుడు ఈ పాన్ కార్డ్ మనకు 8.26 పైసా పే చేస్తే మన మెయిల్ ఐడికి పీడిఎఫ్ ఫార్మాట్ వస్తుంది. లేదంటే మనకు ఫిజికల్ రీప్రింట్ కార్డు అంటే మన కొత్త కార్డు, మన సేమ్ కార్డు ఇంటికి రావాలంటే మన కమ్యూనికేషన్ అడ్రస్కు వస్తుంది. దాన్ని కూడా పే చేయాల్సి వస్తుంది. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయండి. పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. $8.26 పేమెంట్ చేస్తున్నాను. ఓకే, పేమెంట్ అయిపోయింది. వెయిటింగ్ ఫర్ రెస్పాన్స్, బిల్లింగ్ డెస్క్ 1 minute టైం తీసుకుంటుంది. చూడండి, పాన్ కార్డ్ సక్సెస్ అంటే పాన్ కార్డు డౌన్లోడ్ సక్సెస్ అయింది. చూడండి, ఒక్క నిమిషం. ఇక్కడ కంటిన్యూ సెలెక్ట్ చేసుకోండి. జనరేట్ అండ్ ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ అంటే మనం పేమెంట్ చేశాం కదా, దానికి సంబంధించిన రిసిప్ట్ జనరేట్ అనుకున్నాం. ఓకే, చూడండి, ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ ఉంది కదా. ఓకే, ఇక్కడ ఓపెన్ ఫైల్, మనం అమౌంట్ పే చేసాం కదా, దానికి సంబంధించిన రిసిప్ట్. ఇక్కడ మనకు చూడండి, యువర్ రిక్వెస్ట్ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ, పాన్ కార్డ్ సెండ్ యువర్ మెయిల్ ఐడి లింక్ టు పాన్ కార్డ్ అంటే ఇక్కడ మన మెయిల్ ఐడికి పాన్ కార్డ్ లింక్ పీడిఎఫ్ ఫార్మాట్ అక్కడ వెళ్ళిపోయింది. ఒకసారి చెక్ చేసుకోమంటుంది. సార్ మెయిల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుందాం. మెయిల్ వచ్చింది నుండి మన మెయిల్ ఐడికి పాన్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది రిసిప్ట్. ఓకే, చూడండి, మన పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ చేద్దాం. డౌన్లోడ్ అయింది. ఈ విధంగా మనం ఈ పాన్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.